హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనకైతే మన యొక్క సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ అనే ట్యాబ్లో అయితే మనకైతే ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఏం అప్డేట్ బ్రో అంటే ఒక 200 MB అప్డేట్ అనమాట, సాఫ్ట్వేర్ అప్డేట్. సో అరౌండ్ 200 MB దాకా ఉంటుంది. సో అది చేయడం వల్ల మన ట్యాబ్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా బ్రో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆ యొక్క అప్డేట్ చేయడం వల్ల మనకు ట్యాబ్ అనేది మళ్ళీ రిటర్న్ టు గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుందా, మళ్ళీ మనకి కాల్ యాప్స్ రావా అంటున్నారు. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారికైతే వాళ్ళకి క్లారిటీ ఇస్తాను గైస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అండ్ అలాగే ఇంకా మీకు ట్యాబ్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా మీకైతే వీడియోస్ చేస్తాను వాటి గురించి. అండ్ అలాగే గైస్, ఇంకో విషయం అనమాట ఏంటంటే చాలామంది గైస్ మేజర్గా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే అన్న ప్లీజ్ అన్న ఆల్ యాప్స్ అన్న, ప్లీజ్ అన్న ఆల్ యాప్స్ అని చేస్తున్నారు. సో తప్పకుండా చేస్తాను గైస్. మీకోసం అయితే ఒక సిస్టమ్ కూడా మాట్లాడాను. సో దాని ద్వారా అయితే మనకైతే సాఫ్ట్వేర్ ఎక్కించి మీకైతే మన యొక్క ట్యాబ్స్ని ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను గైస్. తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక లైక్ చేయండి గైస్, ఓకేనా? ఇక లేట్ వద్దు ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ట్యాబ్లోని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో అదే నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. కొంచెం బ్లర్ చేస్తాను, ఎందుకంటే నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి, ప్యాటర్న్ అండ్ యాప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బ్లర్ చేస్తాను, ఏమనుకోకండి. సో మీరైతే డైరెక్ట్గా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి గైస్. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే స్క్రోల్ డౌన్ చేయండి. కింద మనకైతే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చివరిలో అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఏం ఆప్షన్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. దానితో ఓపెన్ చేయండి. నాకైతే ఇక్కడ లాస్ట్ అప్డేట్ అని చూపిస్తుంది కదా. సో అది వచ్చేసి నేను అప్డేట్ చేశాను కాబట్టి నాకు లాస్ట్ అప్డేట్ అని చూపిస్తుంది. అదే మీకైతే పైన డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చూపిస్తుంది కదా. సో అది వస్తుంది అనమాట. సో మీరైతే అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నాకైతే చూడండి లాస్ట్ సక్సెస్ఫుల్ అప్డేట్ అన్నమాట. సో నాకైతే సక్సెస్ఫుల్గా లాస్ట్ అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. సో నాకైతే ఎటువంటి ఆల్ యాప్స్ పోయి గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళలేదు. సో అప్డేట్ చేస్తే అడుగుతున్నారు చాలామంది, బ్రో అప్డేట్ చేస్తే ఆల్ యాప్స్ నుండి 5 యాప్స్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. సో అయితే వెళ్ళట్లేదు అనమాట. సో అయితే మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి చిన్న అప్డేట్ అనమాట. చూడండి 200 MB అప్డేట్. సో దీనికైతే అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి బ్రో అంటే, సో మనకైతే కొంచెం సెక్యూరిటీ అలర్ట్స్ పెరుగుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ విషయం చాలామంది తెలుసు అనమాట. సో బట్ కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బ్రో అది చేస్తే ఏమన్నా అవుతుందా, మన ట్యాబ్స్ ఆల్ యాప్స్ నుండి 5 యాప్స్కి వెళ్తుందా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి చేశాను గైస్. సో మీకు కనుక ముందే తెలుసుంటే ఎస్ బ్రో ఐ నో అని చెప్పేసి కామెంట్ చేయండి, తెలియకపోతే థ్యాంక్స్ బ్రో అని కామెంట్ చేయండి గైస్. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ లేటర్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ.